బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి గురించి మనకు చాలా తక్కువ తెలుసు. మనకు తెలిసినంత వరకు బ్రహ్మదేవుడు కేవలం మనుషుల తలరాతలు మాత్రమే రాస్తాడు. కానీ ఈ సృష్టిలో బ్రహ్మదేవుని పాత్ర చాలా కీలకమైనది. మన భూమి, సూర్యుడు, విశ్వం లాంటివి సృష్టిలో చాలా ఉన్నాయి. కొన్ని లక్షలు ఉన్నాయి. వాటన్నిటి జీవరాశులను, కాలాన్ని చూసుకునే పని బ్రహ్మదేవుడిది. అంతేనా? అది భూమేనా? అయితే రెండు ఒకేలా ఉంటాయి కదా, ఇందులో బ్రహ్మదేవుని కష్టమే ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది మాట్లాడుకోవడానికి ఒకేలా ఉన్నప్పటికీ రెండు చూడటానికి ఒకేలా ఉండవు. అంతేకాకుండా అక్కడ ఉన్న జీవుల సంఖ్య, వాటి ప్రవర్తనలు ఒకేలా ఉండవు. ఈరోజు మనం 2025 చివరిలో ఉన్నాం, కానీ వాళ్ళు 2030 సంవత్సరంలో ఉండొచ్చు. అంతెందుకు, వేరే గ్రహంలో ఇంకా మహాభారతం కూడా పూర్తవకపోయి ఉండొచ్చు. అంటే 5-6 వేల సంవత్సరాల చివరే ఉండొచ్చు. చెప్పలేం. వాళ్ళ కాలం ఒకేలా ఉండదు. అంటే ఇప్పుడు ఈ గ్రహంలో జరుగుతుంది ఇంకో గ్రహంలో అచ్చం అలాగే జరగదు.